ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే రాష్ట్రానికి ఆదాయ వనరులు ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా విశాఖ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పతాక స్థాయికి తీసుకువెళ్తోంది. 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇక విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకుంటోంది. నాస్టాక్ లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ నిర్మించబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ ను మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. తద్వారా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తోంది. విశాఖపట్నంలో మనం ప్రపంచ డేటా సెంటర్ ప్రపంచంలోనే పెద్ద డేటా సెంటర్ కూడా రాబోతుంది. అంటే రేపు విశాఖపట్నం డేటా హబ్ గా మారబోతుంది. దీనికి నేను ముఖ్యమంత్రిగా అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే రేపు విశాఖపట్నంలో కూడా మరి సిఫీ డేటా అని చెప్పి ఏఐ ఎడ్జ్ అని చెప్పేసి ఒక సెంటర్ వారు స్టార్ట్ చేయబోతున్నారు. దాని ప్రారంభోత్సవం కూడా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెళ్లబోతున్నారు. ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖలోని సిఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్ గా పనిచేయనుంది. తద్వారా ఓవైపు అనేక డేటా ఆధారిత, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖకు రానున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి. కేవలం ఐటీ మాత్రమే కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, డేటా క్లాసిఫికేషన్ వంటి రంగాల్లో కూడా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు 70,000 ఉద్యోగాలు కల్పించే పనికి శ్రీకారం చుట్టారు.